కుక్కల బారి నుంచి తమ ప్రాణాలు కాపాడండి అంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు చిన్నారులు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లిలోని పలు కాలనీలో కుక్కలు స్వైర విహారం చేస్తూ దొరికిన వాళ్ళని వేటాడుతున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని కొంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్లపై చర్యలు తీసుకోవాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పలు కాలనీలకు చెందిన చిన్నారులు. ఇంతమంది పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ కు రావడం చూసి అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ప్రజలు బయటికి రానంతగా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, వాటి బారి నుంచి తమను రక్షణ కల్పించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు తెలిపినా కనీసం జాగ్రత్తలు కూడా తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే సీఎం రేవంత్ అంకుల్, కమిషనర్ అంకుల్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్లగార్డులు ప్రదర్శించారు. కుక్కలు కరుస్తున్నాయి 4 టైమ్స్ శివాజీ అంకుల్తో పాటు కంప్లైంట్ ఇచ్చాము. కానీ ఎవరు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా రావట్లేదు. కుక్కలు కరుస్తున్నాయి, కమిషనర్ అంకుల్ పట్టించుకోవట్లేదు. చాలా సార్లు కాలనీలో అంతా కుక్కలు తిరుగుతున్నాయి. మేము బయటికి వెళ్తే కుక్కలు కరిచేస్తున్నాయి. వేరే వాళ్ళు కూడా ఆడుకుంటున్నాడు. అది నేను కూడా ఆడుకుంటున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కూడా కరిచేస్తున్నాయి. వేరే వాళ్ళు అంతా పట్టించుకోవట్లేదు. వేరే వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళి మమ్మీకి చెప్తున్నా, పోలీస్ వాళ్ళకి. పేరెంట్స్ కి కూడా చెప్పాం. వాట్ ఈస్ యువర్ నేమ్? రేయాన్శ్రీ. ఎన్నో క్లాస్ చదువుతున్నారు మీరు? ఫస్ట్. డాగప్పుడు కలిసింది. అప్పుడు నేను హాస్పిటల్ వెళ్ళా. ఇంజక్షన్ వేసింది. మా మమ్మీని కూడా కలిసింది. చూడమ్మా, చాలా కుక్కలు ఉన్నాయి. మమ్మల్ని కాపాడండి. తన్విహ. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఓకే. కానీ స్కూల్కి తీసుకెళ్తుంటే కరిచింది. తర్వాత నన్ను ఒక రోజు కరిచింది. మా అపార్ట్మెంట్ సెల్లర్లోకి వచ్చి కరిచింది. మున్సిపల్ కమిషనర్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. 2 సార్లు కంప్లైంట్ చేసినా కానీ పట్టించుకుంటలేరు. అందుకే ఇంకా మరి మేము ఎట్లా ఉండాలా పోవాలా అని ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినాం. కొంచెం కాపాడండి. ఈ వీధి కుక్కలు 1 కాదు 2 కాదు 200 పైన ఉన్నాయి కుక్కలు. పిల్లలు బయటకు పంపించాలంటే ప్రాబ్లం అవుతుంది. ఆడుకోవడానికి వాళ్ళని ఇంట్లో ఎంతసేపు అని ఉంచుతాం. జరిగాయి 1 కాదు 2 చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏం రెస్పాన్స్ లేదు, అధికారుల నుంచి ఏం రెస్పాన్స్ లేదు. అందుకే ఇక్కడికి వచ్చినాం. ఈరోజు ఎన్సిఎల్ నార్త్ నుంచి చిన్నపిల్లలు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వీధి కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళతోని నేను మా పై అధికారులతోని కోఆర్డినేషన్ చేసి ఈ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం.